ఒక రాజకుమారి జీవితంలో ఒక్కసారి కాదు 3 సార్లు ఘోరమైన ప్రమాదాలు వచ్చాయి. రాక్షసుడు, శత్రురాజు మరియు సముద్ర దొంగలు. ఆమె కథ వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. రాక్షసుడు రాజకుమారిని బంధించి ఆమెను చాలా కాలంగా బాధించేవాడు. కానీ అదృష్టవశాత్తు అక్కడికి అమరగిరి యువరాజు వీరేంద్ర వచ్చాడు. తన బాణంతో ఒక్క దెబ్బలోనే ఆ రాక్షసుడిని సంహరించాడు. వీరేంద్ర రాజకుమారిని విడుదల చేసి అడిగాడు, "నువ్వు ఎవరు? ఈ రాక్షసుడి చెరలోకి ఎలా వచ్చావు?" అప్పుడు రాజకుమారి కన్నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పింది, "నా పేరు దేవసేన. నేను సువర్ణగిరి రాజకుమారి. నా తండ్రి గొప్ప రాజు. నేను ఆయనకి అత్యంత ప్రియమైన కుమార్తెను. కానీ ఒకరోజు ఒక శత్రురాజు మా సువర్ణగిరి రాజ్యంపై దాడి చేశాడు. ఆ శత్రురాజు మా రాజ్యాన్ని దోచుకున్నాడు. అతను నన్ను తన రాణిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ నా సేవకులు అతనితో ధైర్యంగా పోరాడారు. అప్పుడే నేను వెనుక దారి ద్వారా అక్కడి నుంచి పారిపోయాను. పడవలో సముద్రాన్ని దాటి చాలా దూరం ప్రయాణించాను. ఒకరోజు కొంతమంది గుర్రపు సైనికులు నా దగ్గరికి వచ్చారు. వారిలో ఒక యువరాజు నన్ను చూసి నా కథ అడిగాడు. నా బాధ విన్నాక అతనికి చాలా జాలి వేసింది. అతను నన్ను తన రాజ్యానికి తీసుకువెళ్ళి తన తల్లికి అప్పగించాడు. ఆ తర్వాత ఆ యువరాజుతో నాకు వివాహం కూడా జరిగింది. కానీ నా అదృష్టం అక్కడితో ఆగిపోలేదు. మా పెళ్లి జరిగిన రోజే మరో శత్రురాజు ఆ రాజ్యంపై దాడి చేశాడు. అతని సైన్యం చాలా భారీది. కొన్ని గంటల్లోనే పట్టణాన్ని ధ్వంసం చేసింది. నేను మరియు నా భర్త అక్కడి నుంచి ప్రాణాలతో పారిపోయాం. 2 రోజుల తర్వాత సముద్రంలో ఒక ఓడ కనిపించింది. మేము సహాయం కోసం ఆ ఓడని పిలిచాము. కానీ అది వ్యాపారి ఓడ కాదు, భయంకరమైన సముద్ర దొంగల ఓడ. వాళ్ళు మమ్మల్ని పట్టుకొని తమ ఓడలోకి తీసుకెళ్లారు. దొంగల నాయకుడు అడిగాడు, "ఈ మనిషి నీకేమవుతాడు?" అప్పుడు రాజకుమారి చెప్పింది, "ఇతను నా భర్త" అని. అప్పుడు ఆ క్రూరమైన దొంగ రాజకుమారి భర్తని సముద్రంలోకి విసిరేశాడు. అది చూసిన రాజకుమారి పరిస్థితి ఏమైంది? ఆ దొంగలు ఆమెని ఏం చేశారు? మరియు యువరాజు వీరేంద్ర ఈ కథను విని ఏం నిర్ణయం తీసుకుంటాడు? తెలుసుకోవాలంటే కథ యొక్క తదుపరి భాగం చూడండి.